ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టాను చూడండి. దీన్ని స్కాన్ చేసేసి మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఏరియా, మీ విలేజ్ ఆర్ మీ సిటీ సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి గైడ్ చేస్తారు. అలాగే ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మా సబ్స్క్రైబర్స్ అందరిలో కొంతమంది అయితే నాకు రీసెంట్లీ చాలా ఎస్ఎంఎస్లు అయితే పెట్టారు భయ్య. అన్న నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు, కార్ డ్రైవింగ్ వచ్చు, ఆటో డ్రైవింగ్స్ వచ్చు. సో డ్రైవింగ్ సంబంధించిన జాబ్స్ ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి అన్న, నేను వచ్చి వర్క్ చేసుకుంటాను. నేను ఒక కొత్త కారు, కొత్త ఆటో, కొత్త బైకు కొనలేనన్నా, అంత మనీ లేవన్నా, ఈ బిజినెస్ కొన్ని రోజులు చూస్తానన్నా, ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎలా ఉంది దీన్ని తెలుసుకున్న తర్వాత నేనైతే కొత్త కారు లేదా కొత్త ఆటో, కొత్త బైక్ అయితే కొనుక్కుంటానన్నా అని చెప్పి చాలామంది అయితే ఎస్ఎంఎస్ పెడుతూ ఉన్నారు. సో వాళ్ళంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే ఈరోజు తీసుకొచ్చాను. ర్యాపిడోకి సంబంధించిన ఆటో మాల్ అయితే ఉంది భయ్య. సో ఈ వేర్ హౌస్లో చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. ఆ ఆటోకి సంబంధించిన డ్రైవింగ్ జాబ్స్ అయితే ఉన్నాయంట. సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వేర్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాము. అక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఆ ఆటో డ్రైవ్ చేస్తే ఆ ఆటో మనం ఇంటికి తీసుకెళ్ళాలా, లేకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి ఆ ఆటోని వాళ్ళ వేర్ హౌస్లో సబ్మిట్ చేయాలా, ఇలాంటి ఎన్నో డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో దొరుకుతుంది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ మన దగ్గర 12 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది. ఓకే, 12 అవర్స్ 11 అవర్స్ లాగిన్ ఉండాలి. ఓకే, 11 అవర్స్ లాగిన్ ఉండాలి. 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. 26 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 4 వీక్ ఆఫ్స్ ఉంటాయి. శాలరీ వచ్చేసి 24,500 ఉంటుంది. సో వీళ్ళ ఎంప్లాయీ దగ్గర మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కదా. ఇప్పుడైతే ర్యాపిడో కెప్టెన్ దగ్గర అయితే ఉన్నాం. ఇతని దగ్గర ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇతను ఎప్పుడు జాయిన్ అయ్యారు, దీనికి ఎవ్రీ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుంది, శాలరీ కరెక్ట్ టైంకి వస్తుందా లేదా, దీనికి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, దీనికి ఆర్డర్స్ టార్గెట్ ఎలా ఇచ్చారు. సో మొత్తం ఈయన కడిగి అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, మీ పేరేనా? సురేష్ అన్న. సురేష్ అన్న, ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఈ క్యాబ్ ఫీల్డ్, అంటే మన ఆటో ఫీల్డ్లో? 7-8 మంత్స్ అవుతుంది. 7-8 మంత్స్. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఓన్ వెహికల్ నడిపించేది. ఓకే, ర్యాపిడో సిఎన్జి వెహికల్ నడిపించేది. ఓకే, అందులో మనకు సిఎన్జి సరిగ్గా దొరకడం వల్ల ఇక దొరకట్లేదు కదా. నాకు ఇందులో నుంచి మా అన్న వాళ్ళు కాల్ అయ్యి అట్లా. ఓకే, పర్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడన్నా. మా అన్న ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చి అటు ఇటు నేను వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయినాను. ఓకే, 7 మంత్స్ అవుతుందా? 7 మంత్స్ అవుతుంది. వర్క్ బాగానే ఉందా? వర్క్ బాగానే ఉంది. ఎవ్రీ మంత్ ఎంత ఎర్న్ చేస్తున్నారు ఇందులో? ఎవ్రీ మంత్ నేను 27, 28, 30,000 ఎర్న్ చేస్తాను. 30 వరకే చేస్తాను. డైలీ ఎంత అవుతుంది మీకు ఎర్నింగ్స్? డైలీ 23, 24, 25 వరకు చేస్తాను డైలీ. ఓకే, ఇప్పుడు 2,500 ఎర్నింగ్ చేశారంటే ఆ క్యాష్ మీరు కలెక్ట్ చేసుకుంటారా, వాళ్ళకి స్కానర్లు ఉంటాయా? సాయంత్రం వచ్చి ఈవినింగ్ 8 o'clock వచ్చేస్తాము. వచ్చి అన్న వాళ్ళకు బండి వెహికల్ ఇచ్చేసి క్యాష్ వాళ్ళకి ఇచ్చేసి 1 రూపీ అయినా మొత్తం టోటల్ గా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంటే వెహికల్ ఇచ్చేసినప్పుడే క్యాష్ ఎంత, క్యాష్ కూడా మొత్తం ఎంత అయిందో వాళ్ళకి ఇచ్చేసి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఆన్లైన్ చేస్తారు? ఆన్లైన్. క్యాష్ ఉంటే క్యాష్, ఆన్లైన్ అయితే ఆన్లైన్. ఓకే, మీరు జాయిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వీళ్ళు? అంటే ఒరిజినల్ లైసెన్స్ ఒకటి, ఆధార్ కార్డ్, అంతే. అంతే. మరి బ్యాంక్ డీటెయిల్స్? బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు కదా. బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, అంతే. పాన్ కార్డ్? అంతే. పాన్ కార్డ్ అవసరం లేదు. అవసరం లేదు. ఆధార్ కార్డు, ఒరిజినల్ లైసెన్స్ ఒకటి, ప్రూఫ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ డీటెయిల్స్. ఎవ్రీ మంత్ ఎప్పుడు వస్తుంది మీకు శాలరీ? ఎవ్రీ మంత్ 5కి వస్తుంది అన్న. 5 డేట్ 5 నుంచి సాయంత్రం 5-6 లోపు శాలరీ పక్కా వచ్చేస్తుంది. 100%. ఈ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ చెప్తున్నారు కదన్న, దాని ఫుడ్ అంటే అది హాస్టల్లో ఉండే వాళ్ళకి ఒక, నేను హాస్టల్లో ఉండేది. మీరు హాస్టల్లో ఉండరు? హాస్టల్లో ఉంటాను. ఓకే, ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ కావాలనుకుంటే అది కూడా వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి మాత్రం 24,500 కాకుండా 21,500 మాత్రమే శాలరీ ఇస్తున్నారు, అంతే కదా. సో 3,500 రూపీస్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ కోసం అయితే కట్ చేస్తున్నారు. ఇంక్లూడ్ మనకి ఇచ్చే శాలరీలో కట్ అయ్యి 21,500 రూపీస్ అయితే వస్తున్నాయి, అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు అన్న. వీళ్ళని మీకు డైలీ టార్గెట్ ఇస్తున్నారు కదా 2,100. ఆ 2,100 అచీవ్ అవడానికి ఎంత టైం పడుతుంది మీకు అసలు? 10 hours పడుతుంది అన్న. 10 hours చేస్తే 2,100 వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా చేసుకుందాం అనుకుంటే 200-300 ఎక్స్ట్రా చేస్తాం అనుకో, ½ hour లో ఈవినింగ్ టైంలో అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఓకే, చేసుకొని వచ్చేస్తాం. అట్లా కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు సజెషన్ చేస్తారా, రికమెండ్ చేస్తారా? చేస్తామన్న. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో చాలా మంది ఇంట్లో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా, దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఏదో వర్క్ చేయాలి అని చెప్పి. మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు, అన్న మేము డ్రైవింగ్ నేర్చుకున్నామన్నా, మా దగ్గర డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయన్న, ఎక్కడైనా వర్క్ ఉంటే చెప్పండి అనేసి. సో మీరంటే వాళ్ళ కోసమే ఈరోజు ఈ మంచి ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చాను.
సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వాళ్ళ వెబ్సైట్ లింక్. సో దాన్ని ఓపెన్ చేయండి, మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మీకు కాల్ అయితే వస్తుంది. ఇంటర్వ్యూకి రమ్మని వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు. సో నియర్ బై ఇది వచ్చేసరికి మనకి కుక్కడపల్లిలో అయితే ఉంది అడ్రస్. వాళ్ళు మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు ఎక్కడ రావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి అని. సో వాళ్ళు చెప్పినట్టు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీకైతే జాబ్ అయితే అలాట్ చేస్తారు. అన్న ఈ వెహికల్ 6 months నుంచి ఇదే వెహికల్ వాడుతున్నారా, లేకుంటే ప్రతిరోజు వెహికల్ మారుస్తూ ఉంటారా? అంటే 6 months నుండి నేను ఇదే వెహికల్ వాడుతున్నా. ఇదే వెహికల్ వాడుతున్నా. ఎవరికైనా ఇది వెహికల్ బాగాలేదు అనుకుంటే నెక్స్ట్ డే వచ్చి అన్న ఇట్లా రిపేర్ ఉంది అని అంటే టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఒకవేళ వాళ్ళతో కూడా టైం పడుతుందంటే వేరే వెహికల్ ఇస్తారు, తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు 2100 ఎర్నింగ్ చేయాలంటే ఇందులో ఎన్నిసార్లు బ్యాటరీ స్వైప్ చేయాలి? 2 సార్లు చేయాలి. 2 సార్లు చేయాలి. ఫ్రీ అయినా డబ్బులు ఏమైనా ఫ్రీ? డబ్బులు ఏముండదు అన్న. మన కీకి ఒకటి ట్యాబ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి అక్కడ బ్యాటరీ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ బ్యాటరీలు ఇస్తుంది. అవి ఇందులో వేసుకొని వేరే ఇందులో ఉన్న బ్యాటరీలు అందులో వేసి. అక్కడ ఏమైనా టైం పడుతుందా? ఏం పడదు, 5 minutes అంతే. 5 minutes బ్యాటరీ స్టాక్ ఉంటాయి, మళ్ళీ స్టాక్ ఉంటాయి. బ్యాటరీ స్టాక్ ఉంటాయి, మన దగ్గర లొకేషన్స్ ఉంటాయి. బ్యాటరీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు అనేది లొకేషన్ లో చూపిస్తుంది. అవన్నీ ప్రాపర్ గా కనిపిస్తాయా? కనిపిస్తాయి. బ్యాటరీలు ఇక్కడ ఉన్నాయా లేవా, ఇక్కడ వెళ్ళొచ్చా లేదా అనేది లొకేషన్ లో చెప్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది, ఇరుక్కుపోయారంటే ఎవరైనా రెస్పాన్స్ అవుతారు అన్న. టెక్నీషియన్ నెంబర్ ఉంటాయి అక్కడ. ఓకే. ఎక్కడ ఇరుక్కుపోతే అక్కడ టెక్నీషియన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అక్కడ వచ్చేస్తారు. వితిన్ 5 minutes లో వచ్చేస్తారు. వాళ్ళు ఆ ఏరియాలోనే ఉంటారు. 5 minutes లో అక్కడ వచ్చి అది చేసేస్తారు. ఎప్పుడైనా ఈ వెహికల్ 10-15 నిమిషాల్లో మనకు క్లియర్ అయిపోతుంది. వెహికల్ తీసుకెళ్ళేటప్పుడు నేను చిన్న డ్యామేజెస్ ఏమైనా అయ్యాయా? వెహికల్ అంటే డ్యామేజ్ ఏం కావన్నా ఒకవేళ అయితే అన్న వాళ్ళకి మెసేజ్ ఇన్ఫార్మ్ చేసేస్తాం. అంటే ఫోటో స్టాంప్ యాప్ లో ఫోటో తీస్తాం, అన్న ఇట్లా అయ్యింది అని అంటే అన్న వాళ్ళు చూసుకుంటారు. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అట్లాంటివి ఉంటాయి, లేకపోతే మన జాబ్ నుంచి కట్ చేస్తారా? మన జాబ్ నుంచి ఏం కట్ చేయరు, ఇన్సూరెన్స్ అంటుంటారు. మన జాబ్ నుంచి ఏది కట్ కాదు. మీకు పంచర్ అయినా సరే వాళ్ళకే సంబంధం, కంపెనీ చూసుకుంటాం, మనం ఏం చేయాలి. సో ఈ జాబ్ చేస్తూ మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? సాటిస్ఫాక్షన్ అన్న. ఓకే. సో మన వాళ్ళని అందరినీ మీరు రికమెండ్ చేస్తారైతే? చేస్తాను. వెహికల్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు. వెహికల్ ఎక్కడైనా ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చి మనకు తెలియదు, ప్రాబ్లం అయితలేదు అనుకుంటే వాళ్ళకి టెక్నీషియన్ వాళ్ళకు అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే టెక్నీషియన్ నెంబర్ ఇస్తాడు. టెక్నీషియన్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు మన దగ్గర, వచ్చి రిపేర్ చేసి తీసుకెళ్తారు. అన్న ఈ నెల మొత్తంలో ఎంత ఎర్నింగ్ చేశారన్న? అంటే ఈ నెల అంటే ఇది రన్నింగ్ అవుతుంది. సో లాస్ట్ మంత్ చెప్పండి. లాస్ట్ మంత్ 65,000 చేశారు. మీకు ఎంత వచ్చింది అందులో శాలరీ? 65 అంటే 33 వచ్చింది. 33,000 వచ్చింది. ఓకే. సో ప్రతిరోజు మీ ఎర్నింగ్స్ మీరు టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసుకుంటాను. సో ఈ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనేది ఎలా ఇస్తున్నారన్న ఒకసారి మళ్ళీ చెప్తారా? అంటే 2100 కంటే ఒక 1 రూపీ ఎక్స్ట్రా చేసినా అది మన శాలరీలో యాడ్ అవుతుంది. అది ఇంకోటి ఈ రోజు మనం 1000 చేసి వచ్చేసినాం అనుకో, నెక్స్ట్ డే 3000 చేసినా అది కౌంటింగ్ కాదు. మంత్లీ మొత్తం 54,000 చేయాలి. మంత్లీ మొత్తం కలిపి 54,000 కన్నా ఎక్కువ చేస్తే మన అకౌంట్ లో చేస్తుంది. నేను మంత్లీ మొత్తంలో లాస్ట్ మంత్ లో 65-67 వరకు చేసిన, నాకు 33,000-32,000 వచ్చింది. అట్లా మన అంటే అప్పుడే ఇచ్చేయరు మనీ, మంత్లీలో యాడ్ అవుతుంది, శాలరీలో యాడ్ అవుతుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్ కి చాలా యూజ్ అవుతుంది అన్న. సో ఇంకొక క్వశ్చన్ అన్న, ఇది ఈవీ వెహికల్ కాబట్టి డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అంటారు? కంఫర్ట్ అంటే మన డీజిల్ బండి గ్యాస్ బండి కంటే ఇది కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ బ్రేక్ అదే వేసుకుంటుంది. మనం ఒకవేళ మనకు డ్రైవింగ్ లో చేసేటప్పుడు ఏదైనా అలసట వచ్చినా అదే మనము అంటే బై మిస్టేక్ లో చేయి వదిలేసినా అది ఆగిపోతుంది పక్కకి. అట్లా ఆప్షన్ ఉంది. ఆటో ఆగిపోతుంది, అదంతా అదే ఆగిపోతుంది, యాక్సిడెంట్ కాకుండా ఉంటది. అట్లాంటి ఆప్షన్ ఉంది ఆటోకి. సో డ్రైవింగ్ కంఫర్ట్ కూడా బాగుంది అంటున్నారు. బాగుంది. ఓన్లీ రేస్ ఒక్కటే ఉంటది. రేస్ వదిలేసినా మనకు బ్రేక్ పట్టకుండా రేస్ తోటి అదంతా అదే కంట్రోల్ చేసుకుంటది. ఒకవేళ మనము ఏదో మిస్టేక్ అయ్యి మనకి ఏదన్నా మన బాడీలో ఏమంటారు దాన్ని పిడ్స్ వచ్చిన అట్లా ఏమైనా అయినా బండి ఆపేసుకుంటాం, ఆగిపోతుంది, పక్కకు ఆగిపోతుంది, అదంతా అదే ఆగిపోతుంది, యాక్సిడెంట్ కాకుండా చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో మన డ్రైవర్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఇవాళ మీతో షేర్ చేయించుకున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ అడ్రస్ ఫిల్ చేయండి. వాళ్ళే మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు. సో ఒక డేట్లో మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు, వచ్చి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత జాబ్ అయితే అలర్ట్ చేస్తారు. మనకి ఇదివరకే ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ నడిపించే అలవాటు అయితే ఉంది కదా, సో ఆ అలవాటుతో ఈ వెహికల్ని అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో కంఫర్టబుల్గానే ఉంది నాకైతే, ఎక్కడ కూడా అన్కంఫర్ట్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఇలా అయితే ఏం లేదు. వెహికల్ కూడా స్మూత్గానే వెళ్ళిపోతుంది, ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి క్లచ్ అయితే ఉండదు. వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ కూడా నాకు కంఫర్ట్గానే ఉంది. సో డీజిల్ వెహికల్ కానీ సిఎన్జి వెహికల్ కానీ నన్ను నడిపించేటప్పుడు కొంచెం
మనకి అన్ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అడిషనల్గా క్లచ్ ఉంటుంది. సో మనకి కొంచెం దాని మీదకి ఈ వెహికల్ అయితే కొంచెం బెటర్ అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఇంతకు ముందు ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే నేను ఈ ఆటోని నడిపించాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆటోని అయితే నడిపించలేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ ర్యాపిడో వాళ్ళు మనకి ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అయితే తీసుకొచ్చారు కదా. ఫ్రీ ఏం కాదు, 3500 రూపీస్ అయితే మన శాలరీ నుంచి అయితే కట్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్కి వెళ్ళి మన ర్యాపిడో కెప్టెన్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, బెడ్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఫర్దర్గా మొత్తం ఆ హాస్టల్ మొత్తం కూడా మనం నీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవుతారు. ఈ వీడియో చేసేదే మీకోసం కాబట్టి, ఓకేనా. సో వెహికల్ అయితే ఆడుతూ పాడుతూ మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను భయ్య. సో అడిషనల్గా దీనిలో ప్రెజర్ ఏమీ లేదు. సో నా ఓలా స్కూటర్ని ఎలా డ్రైవ్ చేసానో అలానే ఉంది. సో ఫైనల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే పీజీ హాస్టల్కి అయితే వచ్చేసాం భయ్య. ఇక్కడ చూడండి, లక్ష్మీ వెంగమాంబ బాయ్స్ హాస్టల్ అని సో ఎంట్రీలోనే బోర్డు అయితే ఉంది. వాళ్ళకి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక బోర్డులో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడైతే ముందుగా మనం క్యాంటీన్లోకి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు ఫుడ్ లవర్స్ అయితే ఉంటారు కదా, ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఏందనేసి. ఇక్కడ ఫుడ్కి సంబంధించిన టైమింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియోని పాస్ చేసి ఈ ఫుడ్ టైమింగ్స్ని ఒకసారి క్లియర్గా చదువుకోండి భయ్య, ఓకేనా. ఈ టైమింగ్లో ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇదే భయ్య క్యాంటీన్ కూడా చూడటానికి చాలా బాగుంది. ప్రతి పీజీ హాస్టల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది, చాలా క్లీన్గా ఉంది. చూడటానికి గందరగోళంగా అయితే ఏం లేదు, చూడటానికి చాలా బాగుంది. సో ఇది మార్నింగ్ సెక్షన్ కాబట్టి టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 7:30కి ఇక్కడ టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళకి ప్రొవైడ్ చేసే రూమ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు రూమ్లోకి అయితే వచ్చేసాం భయ్య. సో బెడ్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి పర్సన్కి ఒక బెడ్ అలాట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక లాకర్ అయితే ఉంటుంది, చూసారా. ఆ బెడ్కి ఆనుకుంటూ లాకర్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోపల చూద్దాం ఎన్ని బెడ్స్ ఉన్నాయి. సో ఒక 3 ఒక 3 అరౌండ్ ఒక 6 బెడ్స్ అయితే ఉన్నాయి భయ్య. అంతేకాకుండా ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అడిషనల్గా ఇందులో ఒక రూమ్ ఉన్నట్టుంది. సో ప్రతి పీజీ హాస్టల్లో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అలానే ఇక్కడ కూడా ఉంటుంది. అడిషనల్గా నేను చెప్పడానికి అయితే ఏం లేదు. పక్కన ఇంకో రూమ్ ఉంది భయ్య, ఆ రూమ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఇక్కడ కూడా ఉంది. సో చూడండి, బట్ మీరైతే ఓన్లీ బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కంఫర్ట్ ఎలా ఉంది అది మాత్రమే చూడండి. సో బ్యాచిలర్ రూమ్స్ అనేసరికి ఎక్కడ చూసినా ఇలానే ఉంటుంది, దీన్ని కన్సిడర్ చేయకండి. సో ఇక్కడైతే ఈ రూమ్లో 6 బెడ్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా ఇందులో ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. సో అందులో ఐ థింక్ ఆ 2 షేరింగ్స్ అయితే ఉంటాయి. సో మనం ఇచ్చే ప్రైస్కి మనకి డిఫరెంట్ షేరింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అడిషనల్గా ఇక్కడైతే మనకి వైఫై కూడా 24/7 ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. సో ఆ పీజీ హాస్టల్ చూసేశారు కదా, ఇది నెక్స్ట్ పీజీ హాస్టల్. ఇందులో కూడా ఒకసారి విజిట్ చేద్దాం. ఇది కూడా ర్యాపిడో వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్న పీజీ హాస్టలే. సో ఇక్కడ కూడా వీళ్ళు టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి వీడియో పాస్ చేసి ఈ టైమింగ్స్ అయితే మీరు చూడండి. సో ఇప్పుడైతే క్యాంటీన్ లోపలికి వెళ్దాం. ఈ క్యాంటీన్ లోపల ఎలా ఉంటుంది అనేది. క్యాంటీన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. సో చూడండి క్యాంటీన్ అనేది ఎంత డీసెంట్గా ఉంది, సో ఎంత క్లీన్గా ఉంది అనేది. సో ప్రతి పీజీ హాస్టల్లో క్యాంటీన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ప్రతిరోజు డిఫరెంట్ ఫుడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఇక్కడ చూడండి. సో ఇవాళైతే ఇడ్లీ అయితే పెట్టారు భయ్య. ఈ క్యాంటీన్లో ఓన్లీ మన ర్యాపిడో కెప్టెన్స్ మాత్రమే కాదు, అడిషనల్గా ఇండివిజువల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్టడీ చేస్తున్నారో వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో మనల్ని కూడా అదే విధంగా అయితే వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. సో పైకి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది భయ్య. సో స్టెప్స్ ఎక్కి వెళ్ళాలని ఏం లేదు. సో మన లిఫ్ట్ త్రూ మనం పైకి అయితే వచ్చేసాం భయ్య. ఇప్పుడైతే ఇంకొక రూమ్లో అయితే ఉన్నాం. ఈ రూమ్లో 4 బెడ్స్ అయితే ఉన్నాయి భయ్య. ఒకసారి అయితే ఇక్కడ చూడండి. సో ప్రతి హాస్టల్లో ప్రొవైడ్ చేసే విధంగానే మనకి ఇక్కడ వైఫై ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, బట్టల్ని వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. సో లాకర్స్ కూడా ఉంటాయి భయ్య. సో ఇవన్నీ ప్రతి పీజీ హాస్టల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సో ఇది ఓన్లీ ర్యాపిడో కెప్టెన్స్కి మాత్రమే ప్రొవైడ్ చేసే పీజీ హాస్టల్ అయితే కాదు. సో ఈ పీజీ హాస్టల్లో ప్రతి ఒక్కరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఈ పీజీ హాస్టల్లో స్టార్టింగ్ 6000 రూపీస్ అయితే పే చేయించుకుంటున్నారు. బట్ మన ర్యాపిడో కెప్టెన్స్కి కంపెనీ నుంచే వస్తున్నాం కాబట్టి 3500 రూపీస్ మాత్రమే మన అకౌంట్ నుంచి అయితే డిడక్ట్ చేస్తున్నారు. 24,000కి 3500 రూపీస్ కట్ చేసుకుని రిమైనింగ్ ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీ మనకి డైరెక్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాపిడో కెప్టెన్స్ వాళ్ళు. ఒకవేళ ఆ పీజీ హాస్టల్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే మీరు 5500 నుంచి 6000 రూపీస్ వరకు అయితే పే చేయాలి. సో నేను ఈ వీడియో క్లోజ్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది రైనీ సీజన్ కాబట్టి బైక్ ట్యాక్సీ చేయాలనుకున్నా సరే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. రైడ్స్ వచ్చినా మనకి కన్వీనియంట్గా ఉండదు, వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి. సో మనం ఒక పర్సనల్గా ఒక ఆటో అయితే కొనలేము. సో బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి. అలా అని కారు కొందామంటే కారు కూడా కొనేంత డబ్బులు అయితే ఉండదు. సో ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడైతే వర్క్ చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో
ఒక 3 months వర్క్ చేస్తే అరౌండ్ ఒక 60,000 to 50,000 రూపీస్ వరకు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అన్న ఈ వెహికల్ ఎలా స్టార్ట్ చేయాలి మనకు? ఏం లేదు, మనకి కీ ఆన్ చేయాలి. కీ ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అంతే. మనకు ఛార్జింగ్ ఇక్కడ చూపిస్తుంది, ఓకే రివర్స్ ఉంది అని చూపిస్తుంది. ఇది రివర్స్ బటన్. రివర్స్ వెళ్ళాలంటే రివర్స్, ఎఫ్ అంటే వెళ్ళడానికి, స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళాలంటే బి పెట్టుకుంటే ఓవర్ స్పీడ్ ఎంత ఉంటుంది అన్నది? టాప్ స్పీడ్ అంటే 55 ఉంటుంది. టాప్ స్పీడ్ 55 లాస్ట్. 55 వెళ్ళొద్దు, మనం 50 వరకు వెళ్ళాలనుకుంటే ఎఫ్ పెట్టుకుని వెళ్ళొచ్చు. లేదంటే న్యూట్రల్ ఇది అంతే. మనకు ఛార్జింగ్ బండిలో ఛార్జింగ్ కావాలంటే ఇక్కడ ఛార్జింగ్ ఆన్ ఎనీ టైం ఆన్ లో, ఫుల్ స్పీడ్ లో ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ ఏం ఆప్షన్ ఇప్పుడు ఈ ఛార్జింగ్ తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవ్వచ్చు అని చూపిస్తుంది మనకి. ఈ ఛార్జింగ్ తో అట్లా ఎన్ని కిలోమీటర్లు అని చూపియదన, ఒక పాయింట్ 20 కిలోమీటర్స్ వెళ్తుంది. ఒక పాయింట్ 20 కిలోమీటర్స్ వస్తే దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు 2 పాయింట్లు వచ్చిందంటే మనం ఇక 60, 3 పాయింట్లు 60 పోతుంది. 2 పాయింట్లు రాగానే అది 50 పోతుంది, 15 పోతుంది, 30 పోతుంది ఓన్లీ. ఎక్కువ పోతుంది అంటే మొత్తం 90 స్పీడ్ 90 పోతుంది అనమాట అంతే టోటల్ గా. అంతే, ఇంకేం లేదు ఇందులో. రేస్ పెడితే బండి మూవ్ అవుతుంది అంతే. కూర్చో అన్న చూపిస్తాను. మనం ఒకవేళ ఇప్పుడు ముంగట వెహికల్ ఉంది, మనకు దానికి గుద్దొద్దు అనుకుంటే ఒకవేళ బ్రేక్ పట్టకుండా అదంతా అదే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇక ఫైనల్గా నేను ప్రతిరోజు చెప్పే విధంగానే ఈరోజు చెప్తున్నా, ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి రండి. ఈ వర్క్ మీరు చేయగలుగుతున్నారా లేదా, వర్క్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, రైనీ సీజన్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాము. సో ఇవన్నీ ఆలోచించి మీరైతే ఈ ఫీల్డ్లోకి రండి. నేను ఒక దగ్గర పని ఉంది అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. మీ అందరినీ ఈ ఫీల్డ్లోకి తేవడం అయితే కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బులు కావాలి అనుకుంటే వచ్చి వర్క్ చేసుకోండి. ఈ ర్యాపిడోలో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి భయ్య, అన్లిమిటెడ్గా లేవు. సో ఎప్పుడైతే ఫుల్ అయిపోతాయో అప్పుడు డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ సైట్ లింక్ 2 కూడా తీసేస్తాను. సో అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ జాబ్స్లో ఇంకా వేకెన్సీస్ లేవు అని మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఈ డ్రైవింగ్ జాబ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేయండి. కింద గూగుల్ షీట్లో లింక్ ఇచ్చాను. సో వాటిని ఫిల్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. సో మోస్ట్లీ వాట్సాప్లో ఎస్ఎంఎస్ పెట్టండి, వాళ్ళే రిప్లై ఇస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.